నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోపాలపట్నం కొండవాలు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రంలో పరామర్శించిన హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గణబాబు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్ ని పరామర్శించిన మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని విమర్శ. విశాఖలో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉపకార్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సత్కార కార్యక్రమం. సమాజం కోసం పాటుపడే సీనియర్ జర్నలిస్టుల్ని సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్న ఉపకార్ చైర్మన్ కంచల్ల. విశాఖ వైజాగ్ పట్టం క్లబ్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నికైన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వైజాగ్ పట్టం క్లబ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్న వంశీకృష్ణ. వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడిన అంతర్జిల్లా దొంగలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పరవాడ పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక. పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం, రామకృష్ణనగర్, కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడలు కూలిపోవడంతో ప్రమాదపు టంచెల్లో ఉన్న బాధితుల్ని ఇల్లు ఖాళీ చేయించి లక్ష్మీనగర్ పాఠశాలలో పునరావాస కేంద్రానికి ఎమ్మెల్యే పెదకంశెట్టి గణబాబు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి వంగలపూడి అనితను పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ఎమ్మెల్యే పెదకంశెట్టి గణబాబుతో కలిసి మంత్రి బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి పరామర్శించారు. వారి గోడు విని భరోసా ఇచ్చి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వచ్చి టీం వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. ప్రతిసారి ఏదో ప్రాబ్లం వచ్చి రావడం, మీరు అలా ముందుకు రావడం అది జరగకూడదు. సో పర్మనెంట్ సొల్యూషన్ రావాలి కాబట్టి మేము ఒక్క కూడా వస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా 3 రోజులు ఏంటంటే మీరు లోపలికి వెళ్ళిపోయి పడిపోయింది. మిమ్మల్ని అక్కడ పంపించడానికి పెద్ద ఇష్యూ కాదు. తీరా పంపించుకుంటారు, ఏదైనా జరగాలని జరిగితే మళ్ళీ జారిపోద్దా, అక్కడే ఉంటుందా, వర్షం లేకపోయినా తీసుకో కాదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ టెక్నికల్ గా ఆ పర్సన్స్ అందరూ వచ్చారు కాబట్టి అవి చూసినాక అది వీళ్ళనే కాదు, వీళ్ళు జారితే ఇంజనీరింగ్ వర్క్ అక్కడ మాట్లాడాము. లేదమ్మా నేను అర్జెంట్ వైజాగ్ వెళ్ళిరాము అని కాదు. నేను అక్కడ విజయవాడలో ప్రాబ్లం ఉన్నా మీ అందరి గురించి మనం నన్ను ఇక్కడ పంపించాను. మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం, అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనమందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళు ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి. కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంతమేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అన్నది ఇవ్వాలి. ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అనిత, అక్కడ చూడమ్మా అనిత నన్ను పంపించడం, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు,
అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్ ని, అదేవిధంగా అన్ని GVMC వాళ్ళు, అదేవిధంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది. రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి, ఫర్దర్ గా ఇబ్బంది ఉందనుకుంటే ఎలాగా మనం వేఅవుట్ చూడాలి, ఈ రెండు కూడా అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో చర్చించి ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ విపత్తుల శాఖలో కూడా కంపల్సరీగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో, ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా అక్కడ మట్టి కొంచెం ఈ వాటర్ తో పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి, ఈవెన్ ఐరన్ మెసెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకుని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు సర్కార్పై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ని జగన్ బుధవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలమైందని, బాబు తప్పిదాలని డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 4 ఏళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చారని అన్నారు. నాడు జరిగిన ఘటనలో నందిగం సురేష్ ఉన్నాడా, సీసీ ఫుటేజ్లు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు, ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాలం పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి
కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. దేశాన్ని సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచెల అచ్యుతరావు తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న జర్నలిస్టులు జీటీపీఎల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ సాక్షి క్రైమ్ రిపోర్టర్ అక్కిన నరేష్, 10 టీవీ బ్యూరో చీఫ్ జార్జ్, ప్రైమ్ 9 టీవీ బ్యూరో చీఫ్ అప్పలరాజు, యాక్ట్ న్యూస్ బ్యూరో చీఫ్ గజం విజయ్, స్వతంత్ర టీవీ రీజనల్ కోఆర్డినేటర్ కిలాపర్తి పీటర్ ప్రదీప్, టీవీ9 కెమెరామ్యాన్ ఎస్ భాస్కర్ శంకర్రావు, ఎన్టీవీ కెమెరామ్యాన్ సురేష్, టీవీ5 సీనియర్ కెమెరామ్యాన్ కేవి అప్పారావు, ఐన్యూస్ సారిక అప్పలస్వామి, సిటీ కేబుల్ రిపోర్టర్ సిరికి నూకనాయుడిని ఘనంగా సత్కరించారు. అనంతరం కంచెల అచ్యుతరావు, గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కింతాడ మదన్లు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. మరి నా సోదరుడి కంటే శ్రీబాబు గారికి, అలాగే సీనియర్ పార్టీ నారాయణ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నాగరాజ్ పట్నాయక్ గారికి, మరి ప్రసాద్ గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏ ఒక్క విషయం బయటకు తెలియాలన్నా అది ఒక జర్నలిస్ట్ ద్వారానే ఏ విషయమైనా బయటకు వస్తుంది. మరి అలాంటి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుగా చెప్తున్నా. అంటే నేను చాలా బయోపిక్లు నేను తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటికి తీస్తున్న జర్నలిస్ట్ యొక్క కథనం ఆధారంగా తీసుకొని అతి త్వరలో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎందుకంటే ఈరోజు రిలీజ్ చేసాం. దీనికి సంబంధించి పేర్లు నాకు కానీ ఈశ్వరకు కానీ ఇస్తే తొందరగా మీరు ఇవ్వగలిగితే ఆడపిల్లలు మాత్రమే తొందరగా ఇవ్వగలిగితే ఈ 50 మందికి కూడా మొదటి పేజీలో వేసేస్తాం. ఇది చాలా కాస్ట్లియర్ వ్యాక్సిన్. దీన్ని జర్నలిస్టులంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను.
ఎవరైనా మనకు సంపూర్ణ సహకారం అందిస్తారు. అలా కాకుండా జర్నలిస్టుల్లోనే అనైక్యత ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎవరు కూడా అంగీకరించరు. ఇప్పుడు ఆయన మనమెందుకు కళాకారులు కూడా ఆయన 1,000 మంది సాయానికి వెళ్తున్నారు, అలాగే 1,000 మంది చేతి వృత్తుల వారు వెళ్తున్నారు, సినిమా ఇండస్ట్రీస్ వారు వెళ్తున్నారు, వీటితో పాటు గ్రామ సంఘాలు వెళ్తున్నారు, అలాగే స్వచ్ఛంద సంస్థలు వెళ్తున్నారు. సాయం చేయడానికి ఆయన కూడా డబ్బులు ఉండాలి. కాబట్టి మన జర్నలిస్టులు అంటే సమాజంలో బాధ్యులు కాబట్టి, బాధ్యత కలవారం కాబట్టి, మనకి చేస్తే సమాజానికి చేసినట్టు కాబట్టి అచ్యుతరావు గారు మనకి తన దాతృత్వాన్ని చాటుకుంటూ సాయం చేస్తున్నారు. దాన్ని మనం సంపూర్ణంగా ఉపయోగించుకొని ఆయనకు కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలి. ఏ రోజు కూడా ఇంతకాలం ఏ రోజు కూడా నా పేపర్లో నా ఫోటో ఇవ్వాలని కూడా ఈ రోజు వరకు అడగలేదు. హైదరాబాద్లో సినిమా ఉంటే సినిమా వాళ్ళు వేరే ఉంటారు కాబట్టి సినిమా పేజీల్లో మెయిన్లోనే వచ్చేస్తాయి. అది సినిమాకు ప్రమోషన్ మనమేమి ఇవ్వక్కర్లేదు. కాబట్టి ఏంటంటే ఆయన ఏ రోజు కూడా నాకు ఈ కవరేజ్ ఇవ్వండి, నాకు ఈ పేపర్లో రాయండి, నేను ఎక్కువ మందికి కనిపించాలనే ఫీలింగ్ కూడా ఆయన ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అనేక సినిమాలకి ఇప్పుడు 8 సినిమాలు చేస్తున్నారు. 8 సినిమాలకి కూడా ఆల్రెడీ కంచర్లా అయిపోయింది, రిలీజ్ చేస్తారు. అలాగే ఉపేంద్ర కూడా అడ్డా చేస్తారు, అలాగే 1920 భీమిలి, ఇలాంటివి రకరకాల సినిమాలు చేస్తున్నారు. వైజాగ్లో కళాకారులకు అవకాశాలు ఇస్తున్నారు. చారిత్రాత్మకమైన దశాబ్దాల చరిత్ర కలిగిన వైశాఖపట్నం క్లబ్ నెంబర్ 1 గా ఎదగటానికి తమ వంతు సహకారం అందజేస్తామని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ క్లబ్ గౌరవ అధ్యక్షునిగా నియమించడంతో పాటు ఆయనను ఘనంగా సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు వంకాయల సన్యాసిరావు, కార్యదర్శి డాక్టర్ బి రాజపాత్రుడు, ఉపాధ్యక్షులు నరవ రాంబాబు తదితరులు సంయుక్త ఆధ్వర్యంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ను శాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం విజయవాడలో వరద బాధితుల కోసం ₹1,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా 500 మంది పేద మహిళలకి చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. విశాఖపట్నంలో నెంబర్ 1 క్లబ్ గా వైశాఖ్ క్లబ్ పట్టం ఎదగాలని, అలాగే విశాఖపట్నం అభివృద్ధికి సహకరించాలని కోరారు. సభ్యులందరికీ సహకారంగా క్లబ్ ను అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గోడి నరసింహాచారి, చీఫ్ అడ్వైజర్ గ్రంథి విష్ణు, అడ్వైజర్ భరత్, వెంకటరెడ్డి, కృష్ణం రాజు రెడ్డి, శ్రీనివాసు, తలారి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తాతాజీ గారిని కృష్ణ గారికి వారి పిలుపు మేరకు వచ్చిన మీ అందరికీ కూడా నిజంగా మన 38వ వార్డులో ఈ క్లబ్ ఉన్నందుకు మనం ఎంతో గర్వం చేయాలి. వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయవలసిందిగా వారిని వేడుకుంటున్నాం మీ అందరి గురించి. ఎందుకంటే విశాఖపట్నం క్లబ్ ఆధ్వర్యంలో 500 మంది మహిళలకు షేర్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు. సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మహిళలకు ఇలాగా ఒక మంచి కార్యక్రమం చేయడాన్ని ఆ క్లబ్ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. 129 సంవత్సరాల చరిత్ర ఈ క్లబ్బు ఇవాళ విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్. రానున్న రోజుల్లో ఈ క్లబ్ ఇంకా ముందు నెంబర్ 1 ప్లేస్కి వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఈ క్లబ్ మెంబర్లకు అందరూ కూడా ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ క్లబ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి మీరు చేయండి, మీకు మేము అండగా ఉంటాం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయడంలో కూడా మీరు అందరూ కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నా. నేను కొండంత అండగా ఉంటా, వాళ్ళందరూ కూడా ప్రజలకు అండగా ఉండాలి, ఈ ప్రాంతానికి అండగా ఉండాలని నేను కోరుకుంటూ రానున్న రోజులు ఈ క్లబ్ని నెంబర్ 1గా చేస్తాం. అలాగే ఇవాళ ఈ క్లబ్ తరఫున సభ్యులు అందరూ కలిపి విజయవాడ ఉన్నటువంటి ఫ్లడ్స్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,000 కూడా ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అది కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇంకా పెద్దగా ఇది విస్తరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకున్నాం.
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కరిస్తూ ఈ వైజాగపట్నం క్లబ్ ఒక చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ప్రసిద్ధి కలిగిన మహాపురుషుల చేత మొదలెట్టుబడి ఈ ప్రాంగణం అంతా బొబ్బిలి మహారాజు గారి చేత డొనేట్ చేయబడి 1904 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా ఈ క్లబ్ అభివృద్ధి పదాన్ని తీసుకెళ్తూ ఇటువంటి సహాయ సహకారాలు ప్రజలకు చేస్తూ మరి ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా జరిగితే వాటన్నిటికీ కూడా ధన సహాయం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ విశాఖపట్నం అతి పురాతనమైన క్లబ్కి మంచి పేరు తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. శుభం భూయార్. సార్, నా పేరు రాజుపాత్రుడు, వైజాగపట్నం క్లబ్ సెక్రటరీ అండి. మరి ఈరోజు సౌత్ ఎమ్మెల్యే గారు మా మేనేజింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఎవరైతే మనకు ఆనవాయితీగా వస్తుందో దాని ప్రకారంగా సౌత్ ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళు ఏమైతే ఆనరబుల్ ప్రెసిడెంట్గా మరియు అతనికి ఆనరబుల్ మెంబర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాని ప్రకారంగా మేము మా కమిటీ అంతా వెళ్ళినట్టయితే అతను మనస్ఫూర్తిగా చాలా మంచి హృదయంతో యాక్సెప్ట్ చేసి మీ కమిటీకి నేను అండగా ఉంటాను, ఈ క్లబ్కి నేను అండగా ఉంటాను, ఈ సౌత్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో దానికి మీరు అండగా ఉండండి, మీకు ఎటువంటి జీవీఎంసీ నుంచి కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ సిపి గారి దగ్గర నుంచి ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే నా సమస్యగా భావించి మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మా క్లబ్కి ఏంటంటే ఒక చరిత్ర ఉన్నది. చిన్న క్లబ్ అయినా సరే ఎక్కడ చిన్న ఏదైనా వచ్చినట్టయితే ఉదు తుఫాను కానీ, తిత్లీ తుఫాను కానీ, కేరళ తుఫాను కానీ ప్రతి దానికి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇంత ఆర్థిక పరిస్థితి బాగోపోయినా సరే మేము ఈరోజు విజయవాడ కోసం వచ్చి 1 లక్ష రూపీస్ ఇచ్చామండి. మరి అదేవిధంగా 75,000 రూపాయలు పెట్టి సౌత్కి 500 పేద మహిళలకి చారీస్ ఎమ్మెల్యే చేతుల మీదుగా చోరీ కేసులో 2 నిందితుల్ని పరవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక వివరాల్ని బుధవారం మీడియాకు వివరించారు. గత నెల 27న పరవాడ సాలుపువానిపాలనికి మండలం చెందిన వంటాకు ఎరుకు నాయుడు ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అనకాపల్లి టౌన్, విజయనగరం ప్రాంతాల్లో కూడా ఇటీవల చోరీకి పాల్పడిన వడ్డాది పోలరాజు, చినామానా ఎల్లాజీల హస్తముందని ప్రాథమికంగా గుర్తించారు. ఎరుకు నాయుడు ఇంటి తాళం పగలకొట్టి బీరువాలోని బంగారం, వెండి చోరీ చేశారని చెప్పారు. ఎస్పీ దీపిక ఆదేశాలతో పరవాడ డీఎస్పీ, పరవాడ సీఐ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 2 బృందాలు ఈ చోరీ కేసును ఛేదించారని తెలిపారు. లాస్ట్ ఇయర్ 2023లో డిస్ట్రిక్ట్ లో జరిగిన 2 క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన 1 క్రైమ్, ఈ 3 క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్, 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పరవాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు. మనం పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడ అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% ఫైన్ రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటరోగేట్ చేసి వెరిఫై చేస్తాం. పోతం కూడా గోల్డే పోయింది. మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేసాము. మనకి కేసెస్ ఉన్నది పర్వాడ పోలీస్ స్టేషన్ లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్ లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పర్వాడ స్టేషన్. ఇది డిటెక్ట్ చేసిన వాళ్ళు, రికవర్ చేసిన వాళ్ళు పర్వాడ స్టేషన్ లో చేశారు. మొత్తం దర్యాప్తులో అయితే 3 కేసెస్ వాళ్ళు చేసింది తెలిసింది. 3 కూడా హౌస్ బ్రేకింగ్స్, నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్ తెలిసింది. అనకాపల్లి టౌన్ లో కూడా ఒక కేసు, అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో జరిగిన కేసు. ఎన్జిఓస్ కాలనీ, అది ఎవరు దాంట్లో మొత్తం పోయింది 7.5 తులాస్ అప్పుడు పోయిందని. దాంట్లో హారమును నెక్లెసెస్ రికవర్ చేస్తాం జరిగింది. పెందుర్తి జర్నలిస్టులు స్థానిక ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబును పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో
బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఎమ్మెల్యే పంచకాలను సాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యేకు వివరించారు. జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేకు స్థానిక విలేకరులు కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాగరాజు, దూడి వెంకటు, జర్రిపోతుల గోపి, నరేంద్ర, ఎస్ గోపి, రాజ్ కమల్, ఈశ్వర్, రాజీవ్ గాంధీ, స్థానిక పెందుర్తి జర్నలిస్టులు పాల్గొన్నారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన, నీతివంతమైన సుపరిపాలన అందుతుందని, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఘనత తమ నాయకులకే దక్కుతుందంటున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి పాలన అందిస్తారు. ఇచ్చిన హామీ ప్రకారం సుపరిపాలన అందుతుందా లేదా అనే విషయం మీద మనతో మాట్లాడడానికి దగ్గరగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారు మీరు చెప్పిన విధంగా సుపరిపాలన ప్రజలకు అవరోధాలు ఏమీ ఉండవండి. అవరోధాలు ఎందుకుంటే మాకేం అనుభవం లేదా, ప్రజల పట్ల, ప్రజల కోరికల పట్ల, ప్రజల అవసరాల పట్ల అవగాహన లేకపోతే ఇబ్బందులు. కానీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ఎంతో మక్కువతో వాళ్ళ కష్టాలు తీర్చాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో మేమందరం కూడా ప్రజా అవసరాల్లో మమేకం అవుతా ఉన్నాం. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి గత 3 నెలల్లో కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఫార్మా కంపెనీలో యాక్సిడెంట్లు కానీ, వరదలు, వర్షాలు కానీ, మా అసెంబ్లీకి వెళ్ళి రావటం కానీ, మేము కొంత సమస్యల మీద అవగాహన పెంచుకోవటం కానీ, అధికారులు ట్రాన్స్ఫర్ కానీ, ఇలాంటి ఇతరత్ర విషయాల మీద 2-3 నెలలు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు పడ్డా, అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా పాలన ఒక ట్రాక్ మీదకి తెచ్చారు. ఏం కావాలన్నా కూడా ఎస్టిమేషన్స్ రెడీ చేసుకోమని, త్వరలోనే ఫండ్ కూడా ఇస్తామని చెప్పారు. మొన్న నారాయణ గారు మున్సిపల్ మంత్రి మీటింగ్ పెట్టి రివ్యూ చేసి కార్పొరేషన్ నుంచి కూడా కొంత విడుదల చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి మండలానికి 5 కోట్లు ఇచ్చారు. ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆర్డబ్ల్యూసీ నుంచి కానీ. అందుకని మాకు మా నాయకులు ఫండ్ రేజ్ చేయటంలో కానీ, కేంద్రం నుంచి సహకారం పొందటంలో కానీ వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయి. మేము గతంలో అధికారంలోకి రాకముందు ఎలక్షన్లో ఇండస్ట్రీ ఫీల్డ్ కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ, రోడ్లు, డ్రైన్స్ కానీ, ఇరిగేషన్ పనులు కానీ, ఏవి కూడా శానిటేషన్ కానీ అన్నీ కూడా చేయిస్తామని మాట ఇచ్చాం. అదే పనులు ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఫార్మా కంపెనీలో కానీ, ఎన్టీపీసీ, హిందూజా పవర్ ప్లాంట్లో కానీ అన్ని చోట్ల కూడా సిఎస్ఆర్ నిధులు తీసుకుంటాం, ఉద్యోగాలు తీసుకుంటాం, ఉపాధి తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ప్రయాణం చేస్తాం. ఈరోజు మీరు నిర్వహించినటువంటి గ్రీవెన్స్ ఎక్కువగా వచ్చినటువంటి భూ కబ్జా బాధితులు ఎక్కువ మీ దగ్గరకు వచ్చి గోడు వినిపించడం ఖచ్చితంగా సుమారుగా పెందుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రభుత్వ భూములు కావచ్చు, లేదా ప్రైవేట్ భూములు కావచ్చు, కబ్జాలకు ఎక్కువగా గురవుతుంది. వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిజంగా చాలా విలువైన ప్రభుత్వ భూములు ఈ పెందుర్తి నియోజకవర్గంలో కబ్జాకు గురయ్యాయి. ఈరోజు మేము 400 మందిని కలిస్తే దాంట్లో 50% ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని ఈరోజే నిర్ణయం తీసుకున్నాం. 3 రోజుల్లో ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్గా ఒక ప్రజా దర్బారు పెట్టి ముందు రోజు పేపర్లో ఇచ్చి రెవెన్యూ ఆక్రమణలో, రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చుని సర్వే నెంబర్తో సహా ఏ ఊర్లో ఎక్కడ ఏ భూమి ఆక్రమణకు గురైందో అన్నీ తీసుకుని కలెక్టర్ గారితో కూర్చుని అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఇచ్చి, మీడియా మిత్రులకు ఇచ్చి, తప్పకుండా ప్రభుత్వ ఆస్తుల్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకుంటా, కబ్జాదారులకి
మళ్ళీ జీవితంలో తప్పు చేయకుండా గుణపాఠం చెప్పే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసాను కదా, ఓవరాల్గా చూస్తారు ఏదైతే ప్రజా దర్బార్ ద్వారా శాసనసభ్యులందరూ కూడా అదేవిధంగా ఉన్నటువంటి పాలన ఏదైతే సిఎస్ఆర్ కావచ్చు, ముఖ్యంగా బెంగళూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కడ ప్రభుత్వ ప్రైవేట్ కబ్జా అయ్యో వాటన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించే దిశగా రెవెన్యూ శాఖతో సమన్వయంతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా 3 రోజుల్లో ఒక సర్వే కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఇటు కలెక్టర్ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి పరిపూర్ణంగా ఈ కబ్జాలన్నిటికీ కూడా ఆనకట్టు వేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి పంచకల్ రమేష్ గవర్నమెంట్ సినిమాతో జీటీవీ ఎందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోపాలపట్నం కొండవాలు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రంలో పరామర్శించిన హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గణబాబు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్ ని పరామర్శించిన మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని విమర్శ. విశాఖలో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉపకార్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సత్కార కార్యక్రమం. సమాజం కోసం పాటుపడే సీనియర్ జర్నలిస్టుల్ని సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్న ఉపకార్ చైర్మన్ కంచల్లా. విశాఖ వైజాగ్ పట్టం క్లబ్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నికైన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వైజాగ్ పట్టం క్లబ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్న వంశీకృష్ణ. వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పరవాడ పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.